2050 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని చెప్పేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. 15 కోట్లు. ప్రపంచంలో 70% మంది ప్రజలు మొక్కల ద్వారా వచ్చే పౌష్టికాహారంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వీటిలో పేద దేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల మొక్కల్లో ఉండే పిండి పదార్థాలు నాశనమై వాటి ఉత్పత్తిలో ఐరన్, జింక్ వంటి పోషక విలువలు కలిగిన పదార్థాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇంకా మన దేశంలో చూసినట్టయితే వరిలో 7.6%, గోధుమలో 7.8%, ఆలుగడ్డలో 6.4% పోషక విలువలు 2050 నాటికి తగ్గిపోతాయని చెప్పేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భారత్లో ప్రజలు రోజు తీసుకునే ప్రామాణిక ఆహారంలో పోషక విలువలు 5.3% తగ్గిపోతుందని చెప్పేసి ఫలితంగా 5.3 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బారిన పడతారని చెప్పేసి పరిశోధకులు తెలియజేశారు. ఇది 2050 నాటికి అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏంటంటే పౌష్టికాహార లోపం వల్ల మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీన్ని ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్, తాత్కాల్ టికెట్లకు కొత్త పథకం పేరేమిటి? ఐఆర్సిటిసి ప్రారంభించినమాట ఈ పథకాన్ని. ఈ పథకం పేరు వచ్చేసి బుక్ నౌ పే లెటర్. అంటే దీని తెలుగులో అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు బుక్ చేసుకోండి, తర్వాత సొమ్మును చెల్లించండి. ఏంటంటే ఈ లావాదేవీపై 3.5 సేవా రుసుము పడుతుందన్నమాట. అంటే సర్వీస్ ట్యాక్స్ 3.5 పడుతుందన్నమాట. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే తాత్కాల్లో ఐఆర్సిటీసీలో తాత్కాల్ బుక్ చేయాలంటే ఫస్ట్ మనం పేమెంట్ పే చేయాల్సి వస్తుండే. సో ఇప్పుడు ఏంటంటే దానికి స్వస్తి వెలుపుతూ వీళ్ళు ఏం చేశారంటే ఐఆర్సిటీసీ వాళ్ళు మనకేంటంటే బుక్ చేసిన తర్వాత పేమెంట్ చేయొచ్చు అనమాట. దీనిపై మనకు 3.5% సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. సో ఈ పేమెంట్ అనేది 15 రోజుల లోపు పే చేయాలి. దీనికోసం ఈ పథకం కోసం ఈ ఐఆర్సిటీసీ వాళ్ళు ఫిన్టెక్ అనే ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ అయ్యారు. ఎవరెవరు టైఅప్ అయ్యారంటే ఫిన్టెక్ అండ్ ఐఆర్సిటీసీ కలిసి బుక్ నౌ పే లెటర్ అనే పథకాన్ని తయారు చేశారు. దీనిపైన 3.5 సర్వీస్ ట్యాక్స్ పడుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సారీ, ఇండియన్స్ విజిటింగ్ వీసాపై రావద్దు అని చెప్పేసి ఏ దేశం కోరింది? దుబాయ్. ఏంటంటే ఇండియన్స్ వీళ్ళు విజిటింగ్ వీసా పైన వచ్చి అక్కడ చాలామంది బాధపడుతుర్రు, చాలామంది జైలుల్లో ఉంటుర్రని చెప్పేసి యుఏఈ ఏం చేసిందంటే విజిటింగ్ వీసా పైన రావద్దని చెప్పేసి చెప్పింది యుఏఈ. సో ఏంటంటే విజిటింగ్ వీసా ఏంటంటే అది 1 మంత్కో 2 మంత్స్కో అని చెప్పేసి జస్ట్ పర్మిషన్ మాత్రమే ఇస్తుంది అనమాట. 2 మంత్స్ లేకపోతే 3 మంత్స్ ఇస్తుంది అనమాట. అంటే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి మాత్రమే ఉంటుంది అనమాట. అది లిమిట్ టైంలో ఉంటుంది. అది కూడా 2 నుంచి 3 నెలల మధ్యనే ఉంటుంది. సో ఇలా వచ్చి మోసపోయిన వాళ్ళు 2016లో చూసినట్టయితే 225 మంది, 2017లో ఇప్పటి వరకు 187 మంది ఉన్నారని చెప్పేసి అక్కడున్న భారత దౌత్య కార్యాలయం తెలిపింది. చైనాకు 80% పైగా ముడి చమురు సరఫరా ఏ జలసంధి ద్వారా జరుగుతుంది? మలాకా. సో ఇది అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఉంది మలాకా జలసంధి. ఈ జలసంధి ద్వారానే చైనాకు 80% మేర ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. చైనా ముడి చమురు వినియోగంలో 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, 2వ స్థానంలో వచ్చేసి చైనా, 3వ స్థానంలో వచ్చేసి
మన ఇండియా ఉన్నాయి. సో ఏంటంటే ఈ దీవుల్లో భారత్కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది మనకు. ఇన్ కేస్ మనకు చైనాకు యుద్ధం అయితే వస్తే చైనానే నష్టపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ దీవుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో మనకు భద్రత ఉంది కాబట్టి వారికి వచ్చే ముడి చమురుని మనం ఆపేస్తాం. సో అందుకనే చైనా మనతోని వార్ చేయదు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనూ పాకిస్తాన్కు సపోర్ట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే కారణం ఇదే, మలాకా జలసంధి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు చైనాకు మనకు ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, మలాకా జలసంధి అని చెప్పేసి. సో డోక్లం ప్రాంతం కూడా మనకు ఇష్యూ జరుగుతుంది, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రమాదాలకు పెట్రోల్ బంకులదే బాధ్యత అని చెప్పేసి ఏ రాష్ట్రం హెచ్చరికలు జారీ చేసింది? సో ఏంటంటే రాష్ట్రం కాదు, ఇది ఒరిస్సాలోని ఒక ప్రాంతం. ఏంటంటే ఆ ప్రాంతం పేరు వచ్చేసి ఒరిస్సాలోని బరంపురం. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రణ నేపథ్యంలో వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించి వస్తేనే వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ ఆదేశించింది. సో ఏంటంటే పెట్రోల్ బంకులకు ఓనర్లకు ఏం చేశారంటే ఈ బరంపురం టౌన్లో ఎవరైతే హెల్మెట్ ధరించి వస్తారో పెట్రోల్ బంకులకు వారికి మాత్రమే పెట్రోల్ పోయాలని చెప్పేసి ఈ బరంపురం పోలీస్ శాఖ పెట్రోల్ బంక్ ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సో దానికి సంబంధించి పెట్రోల్ బంక్ ఓనర్లకు 14 రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. నెక్స్ట్, కుల మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏ రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది? కుల మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఏ రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది? ఉత్తరప్రదేశ్. అయితే దేశవ్యాప్తంగా పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి 2006లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే దేశవ్యాప్తంగా యూపీతో పాటు 2 రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నిబంధన అమలవుతుంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ 2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి యూపీ ప్రభుత్వం చెప్తుంది. అంటే పెళ్ళైన ఏడాదిపో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి యూపీ ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ పెళ్ళైన ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రోజుకు 10 రూపాయలు, ఏడాది తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రోజుకు 50 రూపాయలు చొప్పున పెరుగుతూ పోతుందని చెప్పేసి యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ మనకి ఏంటంటే పెళ్ళికి సంబంధించి ప్రతి మతంలోనూ ఒక చట్టం ఉంది. సో ఏంటంటే మనకు హిందూ వివాహ చట్టం, మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ముస్లిం వివాహ చట్టం. ముస్లింలో ఏంటంటే వాళ్ళకు 3 సార్లు తలాక్ అని చెప్పేస్తే వాళ్ళకు విడాకులు అవినట్టు. జస్ట్ ఒక నోటుతోని తలాక్ అని చెప్పేసి 3 సార్లు అని చెప్తే విడాకులు ఇచ్చినట్టు అర్థం. ఒక భర్త ఒక భార్యకు తలాక్ అని చెప్పేస్తే 3 సార్లు అంటే విడాకులు ఇచ్చినట్టు అర్థం. సో మన హిందూ వివాహ చట్టంలో మాత్రం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి మతానికి ఒక వివాహ చట్టం అనేది ఉంటుంది. సో అందరికీ వివాహ చట్టం అనేది సేమ్ ఉండదు. సో ఏంటంటే ఇప్పుడు మనం ముస్లింలు తీసుకున్నట్టయితే ముస్లింలలో అక్కడ వారికి 2 భార్యలు యాక్సెప్టెడ్, కానీ హిందూ మతంలో అది యాక్సెప్టెడ్ కాదు. ఏంటంటే ప్రతి మతానికి ఒక చట్టం, ప్రతి మతానికి ఒక వివాహ చట్టం అనేది ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రతి మతానికి వివాహ చట్టం అనేది సపరేట్గా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో రాఖీ పౌర్ణమి నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు? యూపీలో కల్పించనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి
6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు మహిళలకు ఈ అవకాశం కల్పిస్తమవుతున్నారు. సో ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ఈ సందర్భంగా యూపీలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించబోతున్నారు.